జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు మెగా బైబిల్ క్విజ్. అంశం లూకాసు వార్త 24 అధ్యాయములు. మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000. క్విజ్ లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడెను. పరీక్ష తేదీ 2024 జూన్ 25 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు. పరీక్షా స్థలం శ్రీ గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నందు, పోలీస్ స్టేషన్ దగ్గర, తాళ్ళపూడి రోడ్, గోపాలపురం. గమనిక: పరీక్షకు హాజరయ్యేవారు పెన్, ప్యాడ్ తెచ్చుకోవలను. పరీక్షకు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోగలరు. ఎంట్రీ ఫీజు 250 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించు ఆఖరి తేదీ జూన్ 15. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈ క్రింది ఇచ్చిన నెంబర్కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టవలెను. బ్రదర్ ఎం శ్యామ్ గారు 9912548416. వివరముల కొరకు బ్రదర్ నెహమ్యా గారు 9392000273 మరియు 9392000274. చాలా మంది చెయ్యరు, చేసేవాళ్ళని చూసి ఏమొస్తుంది? అసూయ వస్తుంది. అది ఎక్కడైనా కావచ్చు. కయ్యూను హేబేలు మొట్టమొదటి అన్నదమ్ముల మధ్యలో కూడా ఏమొచ్చింది? అసూయ వచ్చింది. మొట్టమొదటి అన్నదమ్ములు ఎవరు? కయ్యూను హేబేలు. వాళ్ళిద్దరి మధ్య కూడా గొడవ వచ్చింది. ఏం గొడవ? హేబేలు ఏమైనా కీడు చేశాడా? హేబేలు ఏమైనా కయ్యూను బూతులు తిట్టాడా? హేబేలు ఇంకేదైనా చేశాడా? లేదు. కానీ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అని అంటే, హేబేలు అర్పణను ఎవరు అంగీకరించారు? కయ్యూను అర్పణను అంగీకరించలేదు. ఇప్పుడు అంగీకరించలేనిది ఎవరు? దేవుడు. కోపం ఎవరి మీద వచ్చింది? అది ఇదే విచిత్రం, నాకు అర్థం కాలేదు చదివినప్పుడు. అర్పణ అంగీకరించింది ఎవరు? ఇతను అర్పణ అంగీకరించనిది ఎవరు? కోపం వస్తే ఎవరి మీద రావాలా? మరి మధ్యలో హేబేలు ఏం చేశాడు? మీకు అర్థమైందా? కొన్ని సందర్భాలు మనం ఏం చేయం, కానీ కొంతమంది మన మీద కోపగిస్తారు. మీకు అర్థమైందా? హేబేలు ఏం చేయలే. హేబేలు మంచిగా ఉన్నాడు అంతే. మంచిగా ఉండడం, దేవుడు మెచ్చుకోవడం ఎవరికి నచ్చలే? కాయనికి నచ్చలే. అంటే అర్పణ అంగీకరించాడు అంటే, అరే నువ్వు శబాష్ రా అనే కదా అర్థం. ఇప్పుడు మీరు ఏదన్నా ఒక గిఫ్ట్ తీసుకొచ్చారండి, ఒకళ్ళ దగ్గర తీసుకున్నా, రెండో వాళ్ళ దగ్గర తీసుకోలేదంటే నాకు నచ్చలేదనే కదా అర్థం. నువ్వు వద్దు, నీ గిఫ్ట్ వద్దు అని మొహన కొట్టినట్టే కదా అర్థం. అంటే ఒకరి అర్పణ అంగీకరించి రెండో వాళ్ళ అర్పణ అంగీకరించలేదంటే వాడు ఆయనకి నచ్చలా. ప్రాబ్లం కయ్యూనుకు దేవుడికి మధ్యలో, కయ్యూనుకి హేబేలు మధ్యలో కాదు. ప్రాబ్లం దేవునికి కయ్యూనికి మధ్యలో అయితే ఘర్షణ మాత్రం ఎవరి మధ్య వచ్చింది? కక్ష కట్టేశాడట. ఎంత కక్ష అంటే వాడిని చంపేయాలన్నంత కక్ష. ఏం చేయాలన్నంత కక్ష. కొన్ని సందర్భాల్లో అసూయ మన హృదయంలోకి వస్తే మనకి పెద్ద వాడికి డైరెక్ట్, మన ఇద్దరికి వాడికి మనకి మధ్య పెద్ద డైరెక్ట్ ఘర్షణలే ఉండక్కర్లే. ఒకళ్ళు ఎదిగితే చాలు మనం వార్చలేం. కొన్ని సందర్భాలు అది సేవ కావచ్చు, విశ్వాస జీవితం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, అది ఏదైనా కావచ్చు. కొన్ని సందర్భాలు చూడండి, సంబంధం లేని వాళ్ళ గురించి కూడా, సంబంధం లేని వాళ్ళు కూడా మన గురించి మాట్లాడతారు కదా. మనం నేనేం చేశానండి అసలు, ఆడెవడో కూడా నాకు తెలియదండి అని అంటాం. అంటే ఆడికి నీకు డైరెక్ట్ రిలేషన్ లేదు, కానీ నీ ఎదుగుదలే ఆడి ఏడుపుకి కారణం. మీకు అర్థమైందా? అంటే సంబంధం లేనివాడు కూడా మన గురించి కామెంట్ చేస్తాడు, మన గురించి కౌంటర్ ఇస్తాడు. కారణం ఏంటంటే మనం ఎదగడం వాడు వార్చలేకపోతున్నాడు.
నువ్వు విశ్వాస జీవితంలో ఎదగలేకపోతే తోటి విశ్వాసులుగా మిగతా వాళ్ళు ఏం చేయాలి తెలుసా? అతనిలాగా నేను ఉండాలి, ఆ సోదరులాగా నేను ఉండాలి అనే ప్రయత్నం పెంచాలి తప్ప వాళ్ళని చూసి మనకి కడుపు మంట మాత్రం. కొంతమందికి ఎసిడిటీ ఫ్రీగా వచ్చేస్తుంది, ఎదుటోళ్ళని చూస్తే కడుపు మంట వచ్చేస్తా. కడుపు మంట రావచ్చమ్మా? రావచ్చా? ఎప్పుడన్నా వచ్చిందా? పక్కోళ్ళు మంచి చీర కొట్టుకుంటే కడుపు మంట వచ్చేసింది ఎప్పుడన్నా? కొంతమందికి ఉండదు, ఎదుటోళ్ళు కొంచెం స్మార్ట్గా ఉన్నా, మంచి చీర కట్టుకున్నా, మంచి డ్రెస్ చేసుకుని కొంతమంది కడుపు మంట వచ్చేస్తూ ఉంటుంది. ఎదుటోళ్ళు పొగిడినా వచ్చింది ఎప్పుడన్నా మంట వచ్చిందంటే జాగ్రత్త. అసూయ అది కయ్యన్లో ఉంది, పోయాడు. సౌల్లో ఉంది. బాగా ఆలోచించండి, అసూయతో వీళ్ళిద్దరూ కూడా చచ్చారా లేదా? కయ్యను శపించబడ్డాడు, సౌలు కూడా. ఏడ్చే వాళ్ళు, అసూయ పడే వాళ్ళు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు శాపానికి కారకులు అవుతారు. ఆత్మీయ జీవితంలో చేతనైతే ఎదుటోళ్ళని చూసి సంతోషించాలి. ఒకళ్ళు ఎదిగితే, ఒకళ్ళు మంచిగా పాట పాడితే సంతోషించు, మంచిగా ఇల్లు కట్టుకుంటే సంతోషించు, మంచి ఉద్యోగం వస్తే సంతోషించు, సేవలో ఎదుగుతుంటే సంతోషించు, నీకన్నా మంచి తలాంతులుంటే సంతోషించు. కానీ వాళ్ళని చూసి నువ్వేం చేయకూడదు? అసూయ పడకూడదు. అసూయ అన్నిటికన్నా పెద్ద జబ్బు. మీకు అర్థమైందా? అందుకనే కయ్యూను హేబేలు మధ్యలో ఘర్షణ లేకపోయినా ఆఖరికి ఏం చేశాడు తెలుసా? చంపేశాడు. మొట్టమొదటి మనిషి ఎవరు? కయ్యూను, ఆదాం కాదు. మొట్టమొదటి మనిషి, మాంసంతో మనిషి గర్భంలోంచి వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? కయ్యూను. సరే, విషయం ఏంటంటే మొట్టమొదటి మనుషులిద్దరి మధ్యలో ఏమొచ్చిందండి? సో అది కూడా ఐక్యత పోవడానికి కారణం అవుతుంది. అందుకని ఈ రోజున ఒక కుటుంబంలో ఒకరు బాగుంటే రెండో వాళ్ళు కోపం వస్తుంది. రావచ్చా? అది అన్నదమ్ముల మధ్య కావచ్చు, అక్క చెల్లెల మధ్య కావచ్చు, లేదా బంధుమిత్రుల మధ్య కావచ్చు. నేను మళ్ళీ చెప్పనండి, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే మన వృద్ధిలోకి వస్తాం, ఏడిస్తే మాత్రం. ఇప్పుడు ఎవరన్నా మనకన్నా బాగుండొచ్చు అండి, అక్క చెల్లి కానీ అన్న చెల్లి మనకన్నా బాగుంటే సంతోషించాలా? ఆత్మీయుడు ఎప్పుడు కూడా మనకన్నా ఎదుటి వాళ్ళు బాగుంటే సంతోషించే తత్వం ఉంటుంది, కానీ ఏడ్చే తత్వం మాత్రం, నీ హృదయంలో ఏడ్చే తత్వం, అసూయపడే తత్వం, నీకన్నా బాగున్న వాళ్ళని చూసి కడుపు మంట వచ్చేస్తుంది అని అంటే నువ్వు ఆత్మీయతలో ఎక్కడున్నావని అర్థం? దిగజారిపోయిన స్థితిలో ఉన్నావని అర్థం. అందుకే ఈ రోజున ఇద్దరు స్నేహితులు కలిసి ఉండట్ల, ఇద్దరు బంధుమిత్రులు కలిసి ఉండట్ల, ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉండట్ల, ఎక్కడా కూడా కలిసి ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే మధ్యలో ఏమొస్తుంది? అసూయే కారణం. అసూయ అన్ని పాపాలకు కారణమే. గుర్తుపెట్టుకోండి, అహం అసూయలోకి నడిపిస్తుంది. ఎక్కడ నడిపిస్తుంది? ఇప్పుడు ఫస్ట్ కయ్యని ఉద్దేశం ఏంటి? నార్పణే అంగీకరించాలి, నార్పణే దేవుడు తీసుకోవాలి అనే తత్వం ఎవరిలో ఉంది అంటే చూడండి, పాపం ఒక్కదానికి లింకప్ ఉంటుంది. అహం అసూయలోకి నడిపించింది, అసూయ కక్షలోనికి నడిపించింది, కక్ష నరహత్యలోనికి. అదే పాపం ఎలా లింకప్ అయి ఉంటుంది చూడండి. నువ్వు అనుకుంటున్నావు అహం ఏం చేస్తుందండి, చిన్న ఈగోయే కదండి. లేదు, ఆ ఈగో నిన్ను ఎంత దాకా బాగా ఆలోచించండి. కొన్ని సందర్భాల్లో సరిహద్దుల దగ్గర లేకపోతే ఇల్లు స్థలాల దగ్గర ఘర్షణలు వస్తాయి కదండి. అరే ఎందుకు వచ్చిన గొడవ అని అక్కడ తాగరు, కోర్టుకి వెళ్ళిపోతారు. ఇక్కడ అయిపోవాల్సింది కోర్టుకి వెళ్తుంది. ఈడు లాయరీ చదివించుకుంటాడు, మధ్యలో ఏమొచ్చింది? ఏమి రాలా. ఇద్దరు కలిసి డబ్బులు ఎవరిని మేపారు? లాయర్ని మేపారు. పోనీ ఏదైనా సాధించావు? ఏం లేదు, అది మనతో పెట్టుకుంటే అలా ఉంటుంది. ఊరుకోండి, నేను మాట ముఖ్యం అంటారు కొంతమంది. ఏం ముఖ్యం అంటే నా పంతం నెగ్గించుకోవాలి. ఏం నెగ్గించుకోవాలా? పంతానికి వెళ్ళి పాడైపోయిన వాళ్ళు లేరా? పంతానికి వెళ్ళి ఆస్తులు అమ్మేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి పంతాలకు పోకూడదు, తగ్గాలి. ఏం చేయాలి? సో అసూయ కూడా మనుషుల మధ్య ఏం పెడుతుంది? ఐక్యత లేకుండా చేస్తుంది. ఏమి లేకుండా చేస్తుందండి? ఫస్ట్ అహం ఐక్యతను పాడు చేస్తుంది. రెండు, అసూయ కూడా ఐక్యతను. బహుశా ఒకవేళ దావీదు సౌలు కలిసి ఉంటే చాలా బాగుండేది కదా. కానీ అసూయ కలిసి ఉండనిచ్చిందా? అంటే ఇద్దరు మనుషులు కలిసి ఉండలేకపోతున్నారంటే మధ్యలో ఏముంది? ఇప్పుడు బాగా ఆలోచించండి, ఎంతమందితో మనం అసూయ వల్ల కలవలేకపోతున్నాం, ఇమ్మడలేకపోతున్నాం, ఆలోచించుకోవాలి. చాలా సందర్భాల్లో ఇదే మనుషుల మధ్య అతి పెద్ద, ఈ రోజుల్లో ఈ ఆధునికంలో మరీ ఇది పెరిగిపోయింది. ఎవరన్నా ఇల్లు కట్టుకుంటే మనకు కుదరదు, ఎవరన్నా మంచిగా ఉంటే కుదరదు, మంచి కారు కొనుక్కుంటే కుదరదు, మంచి బైక్ కొనుక్కుంటే కుదరదు, గోల్డ్ కొనుక్కుంటే కుదరదు, మంచిగా ఆత్మీయంగా పెరిగితే కుదరదు, మంచిగా స్టేజ్ మీద వారబడితే కుదరదు, మందులో పరిచర్య చేస్తే కుదరదు. అంటే మనం చెయ్యం,
చేసేవాళ్ళని చూస్తే కడుపు మండిపోతూ ఉంటుంది కొంతమంది. ఆత్మీయుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు తెలుసా, నేను కూడా అలాగే ఎందుకు చేయకూడదు. కయ్యూన్లో పౌరుషం ఉంటే హేబేలు అర్పణ అంగీకరించిన దేవుడు నా అర్పణ అంగీకరించలేదంటే నాలో ఎక్కడో లోపం ఉంది. ఆ లోపాన్ని సరి చేసుకుని మళ్ళీ వెళ్ళి దేవునికి ఏం చేస్తా, అర్పణిస్తా అనే పట్టుదల ఉండుంటే కయ్యూను కూడా బాగుపడి ఉండేవాడు. కానీ బాగుపడ్డా? అసూయ పడేవాడు బాగుపడినట్లు బైబిల్ చరిత్రలో లేదు. అందుకే ఎదుటోళ్ళని చూసి ఎదుటోళ్ళు పచ్చగుంటే అంట మనం కూడా ఏం చేయాలా, పోన్లేండి అని సంతోషించాలంట. ఏం చేయాలా, సంతోషించాలి. ఎప్పుడన్నా ప్రార్థన చేశారమ్మా, ప్రభు వాళ్ళు పాడైపోవాలి ప్రభా, ఎదిగిపోతున్నారు ప్రభా, మాకన్నా పైకి వెళ్ళిపోతున్నారు ప్రభా, నిన్నగాక మొన్న వచ్చారు ప్రభా, మాకన్నా చిన్నోళ్ళు ప్రభా. ఎప్పుడన్నా కడుపు మంట వచ్చేసి ఇలాంటి ప్రార్థనలు, ఆ ప్రార్థన ఆలకించడు దేవుడు. కొంతమంది ఇలాంటి దుర్మార్గమైన ప్రార్థనలు చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఎదుటి వాళ్ళు పాడైపోవాలని, ఎదుటి వాళ్ళు నాశనం అయిపోవాలని, ప్రభా యాక్సిడెంట్ అయ్యి కాలేజ్ ఇరిసే ప్రభా అని దిక్కుమాలిన ప్రార్థనలు చేసేవాళ్ళు ఉంటారు కదా కొంతమంది. ఇలాంటి ప్రార్థన చెయ్యొచ్చమ్మా, చేయొచ్చా? ఇలాంటి ప్రార్థన చేయకూడదు. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు బాగుండాలని ప్రార్థన చేయి. సరే, విషయం ఏంటనంటే మొత్తం మీద ఎప్పుడైతే ఎదుటి వాళ్ళు బాగుండాలని కోరుకుంటామో ఎవరు బాగుంటాం? దుర్మార్గమైన ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించుడు. చేతనైతే దుర్మార్గుల కోసం కూడా ప్రభు వాళ్ళు మారాలని ప్రార్థన చేయి. పాడైపోవాలని మాత్రం, మనల్ని నాశనం అయిపోవాలని కోరుకునే వాళ్ళు కూడా నాశనం అయిపోవాలని కోరొద్దు. వాళ్ళ కొరకు కూడా మనం ఏం ప్రార్థన చేయాలి తెలుసా? ప్రభు వాళ్ళ కళ్ళు తెరు, కొద్దిగా శిక్షించైనా కళ్ళు తెరు తప్ప వాళ్ళ పతనం మాత్రం అని ప్రార్థన చేయాలి. నాశనం అయిపోవాలని మాత్రం పొరపాటును కూడా మనం ప్రార్థన చేయకూడదు. అందుకే అసూయ చాలా ప్రమాదం అండి. అందుకే కొంతమంది అంటారు వాళ్ళ కళ్ళు మంచివి కాదండి అంటారు కదా. కళ్ళు మంచివి కాదంటే అర్థం ఏంటి? అసూయ పరులని అర్థం. కొంతమంది వాళ్ళు చూశారండి ఈరోజు దిష్టి తగిలేసిందండి అనుకుంటారు కదా కొంతమంది. దిష్టి అంటే ఏంటి? ఏం లేదు, కళ్ళు మంచివి కాదు, అసూయ వచ్చేసింది. బైబిల్లో కూడా ఉంది కదా, ఏముంది? కొంతమంది అట పైకి భోజనం పెట్టంట హృదయంలో లెక్కలు వేసుకుంటారంట. లెక్కలు వేసుకునే వాళ్ళకి అలాంటి చోట పొరపాటును కూడా క్రొవ్విన మాంసం పెట్టినా తినొద్దు నాయన. ఎందుకనంటే తిన్నా సరిగ్గా చెప్పండి, కక్కేసుకుంటారంట. ఏం చేసుకుంటారండి అంటే మన మనసులో వాడు ఎంత గొప్ప బిర్యానీ పెట్టినా, లేకపోతే ఎంత గొప్ప ఫుడ్ పెట్టినా, నీకు మటన్ బిర్యానీ పెట్టినా, ఇంకేదన్నా స్పెషల్ ఫ్రాన్స్ పెట్టినా, మనసులో ఎంత పెట్టేశానా అనుకున్నాను అనుకో, అది తిన్న వేస్ట్. అదే దిష్టి అంటే ఏం కాదు, ఆడు అసూయ పడ్డాడు ఏడుస్తున్నాడు అని అర్థం. అలాంటి చోట తినేకంటే శుభ్రంగా తినకుండా వచ్చేయడం మేలు. కొంతమంది మొహమాటం తెచ్చి వాళ్ళు వండుకున్నది మీకు పెట్టారనుకోండి, తినేసి వచ్చానని చెప్పి వచ్చేయడం మెటర్. ఎందుకో తెలుసా? ఎంత ప్రేమతో ఈరోజు మటన్ తెచ్చుకున్నాను అనుకోకుండా వచ్చేయడం దరిద్రుడు అని చెప్పి భోజనం పెట్టారనుకోండి, హృదయంలో వాళ్ళకి ఏముంది? లెక్కలు ఉన్నాయి. అనవసరంగా వచ్చేసారు, పెట్టకపోతే మళ్ళీ బయటికి వెళ్ళేదని అంటారేమో అని చెప్తూ భోజనం పెడితే ఆ భోజనం మనకి అరగదు. అది దిష్టి కాదు, ఇదే అసూయ. అదేంటి చెప్పండి? బైబిల్లో ఉంది, సొలొమోను గారు రాశారండి. అంటే కొంతమంది కళ్ళు మంచిగా ఉండవు, అసూయ కళ్ళు ఉంటాయి. మీకు అర్థమవుతుందా? అందుకే బైబిల్లో ఏం తెలుసా? నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చెడిపోద్ది. కన్ను మంచిదై ఉండాలి. ఎదుటి వాళ్ళని చూసినప్పుడు బాగుండాలని కోరుకోవాలి. ఎదుటి వాళ్ళు పచ్చగా ఉంటే మంచిదని కోరుకోవాలి. అంతేగాని ఎదుటి వాళ్ళు పాడైపోవాలని, ఎదుటి వాళ్ళు నాశనం అయిపోవాలని అలాంటి హృదయం, అలాంటి చూపు నీ జీవితంలో ఉంటే నీకేమున్నట్టు? అసూయనట్టు. అసూయతో ఉన్నవాడు ఎవరితోనూ ఉండలేడు, ఎవరితోనూ ఫ్రెండ్షిప్ చేయలేరు, ఎవరితోనూ బంధుత్వం ఉండదు. ఎందుకో తెలుసా? ఎదుటి వాళ్ళు ఎదుగుతే వాళ్ళు వార్చలేరు కాబట్టి. ఉండగలరా కొంతమంది? గుర్తుపెట్టుకోండి, అది ఐక్యతను ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. ఈరోజు సంఘాల్లో అనైక్యతకు కారణం, ఐక్యత పాడైపోవడానికి కారణం ఇదొకటే. ఎదుటి వాళ్ళు బాగుపడినా, ఎదుటి వాళ్ళు మంచిగా తలాంతులున్నా, ఎదుటి వాళ్ళు పరిచర్య చేసినా, ఎదుటి వాళ్ళు బాగా పాడినా, ప్రార్థన చేసినా, మంచి పరిచర్య చేసినా, ఎదుటి వాళ్ళని పొగిడినా, దైవజనుడు కొంతమందిని పొగిడినా కొంతమందికి నచ్చనే. కానీ ఆత్మీయులు అలా ఉండొచ్చా? ఎదుటి వాళ్ళు మేలు కోరుకుంటే దేవుడు మన మేలు కోరతాడంటే. అంటే మనం బాగుండాలంటే ఎవరు మేలు కోరుకోవాలా? తోటి విశ్వాసుల మేలు మనం కోరుకోవాలి. పోన్లే వాళ్ళు బాగా పాడుతున్నారండి, ఎప్పుడైనా అప్రిషియేట్ చేసామండి. ఎవరైనా బాగా పాడితే బాగా పాడతారన్న కొంతమందికి అసలు హృదయంలోంచి మాట రాదు, అసలు రాదు, చెప్దామని అసలు ఆలోచన కూడా రాదు. ఎందుకని? మనకి ఈగో ప్రాబ్లం, పైగా అసూయ. మళ్ళీ చెప్పిన దగ్గర నుంచి నిజంగా పాడేస్తున్నారని అనుకుంటారేమో అని చెప్పడం తప్పంటారా? అప్రిషియేట్ చేయడం ఆత్మీయ లక్షణం. ఎవరి లక్షణం? సో
ఎవరినైనా సరే ఏం చేయాలి? చేతనైతే ఏం చేయాలండి? నేను నా లైఫ్లో నేను నేర్చుకున్నది ఏంటంటే ఎదుటి వాళ్ళని ప్రోత్సహించడం నేర్చుకున్నా. దేవుని కృప, దేవుడు నన్ను ప్రోత్సహిస్తున్నాడు. అంటే నా అనుభవంలో నేను నేర్చుకున్నది, ఎదుటి వాళ్ళు మేలు కోరితే దేవుడు ఎవరు మేలు కోరుతున్నాడు? మన మేలు కోరుతాడు. ఎదుటి వాళ్ళని ప్రోత్సహిస్తాను. ఏ రోజు కూడా నాకన్నా ఎవరు వాక్యం బాగా చెప్పిన, ఎవరైనా ప్రార్థన చేసిన, ఎవరైనా తలాంతులున్నా ఖచ్చితంగా వెళ్ళి అప్రిషియేట్ చేస్తాను. దేవుడు నాకు కూడా తలాంతులు ఇస్తున్నాడు. అంటే ఎదుటి వాళ్ళు మేలు కోరితే దేవుడు ఖచ్చితంగా మన మేలు. అలాంటప్పుడు మనం ఉంటాం. మనం చూసి ఎవరైనా అసూయపడితే అది వాళ్ళ కర్మ, కానీ మన హృదయంలో మాత్రం ఎవరిని చూసి ఏమి రాకూడదు. ఇది రెండోది. మూడోది ఏంటి చెప్పనా? ఐక్యత పాడైపోవడానికి మూడవ ప్రాముఖ్యమైన కారణం చెప్తాను, జాగ్రత్తగానండి. మూడవ ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే అతిగా ఉండడం. ఎలా ఉండడం అంటే మీకు అర్థం అవ్వలేదు. అతిగా ఉండడం అంటే చెప్తానండి. ఇప్పుడు సంఘంలోకి వచ్చిన తర్వాత కొంతమంది దగ్గర అవుతారు కదండి. అవుతారు ఎవరా? కలిసి ఉండాలి, తప్పులేదు, అది ఎవరైనా సరే. కానీ అతిగా ఉండడం ప్రమాదం. అతి స్నేహం, అతి తిండి, అతి ద్వేషం. అర్థమవుతుందా? అతి ఎప్పుడు కూడా ప్రమాదం. గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమవుతుందా? భార్య భర్తలు ఉదయం భర్త వెళ్ళిపోయి సాయంత్రం ఇంటికి వస్తే వాళ్ళు ఎప్పుడు ప్రేమగా ఉంటారు. వీడు వారం రోజులు ఇంట్లో కూర్చోబెట్టండి, ఏ పని లేకుండా. ఖచ్చితంగా వారం రోజులు డైవర్స్ అని అయిపోతే గొడవబడి వీడు పుట్టింటికనే వెళ్ళిపోద్ది, మొహోటం వెళ్ళి. ఎందుకని? అతిగా దగ్గరకున్న ప్రమాదమే. పొద్దున్న వెళ్ళిపోయి సాయంత్రం వచ్చి వాళ్ళు కలిసి ఉంటారు, హ్యాపీగా ఉంటారు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇంట్లో తగలడితే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి. ఎప్పుడన్నా ఒక రోజు 2 రోజులు ఉంటే బాగానే ఉంటుంది. మీకు అర్థమవుతుందా? కరోనా టైంలో గొప్ప ధనవంతులైన బిల్ గేట్స్ కుటుంబం కూడా విడిపోయింది తెలుసా? బిల్ గేట్స్ తెలుసు కదా, అమెరికాలో. ఇప్పుడు అంటే మన కంప్యూటర్కి ఆర్జుడు ఎవరు? మైక్రోసాఫ్ట్. బిల్ గేట్సే కదా. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్. ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన. అని మంచి బిలీవరు. అయినప్పటికీ కూడా వాళ్ళు పెద్ద ఆయన, చాలా ఓల్డేజ్ ఉంటుంది. ఇప్పుడు ఇంతకాలం కలిసి ఉన్నవాడు కరోనా దెబ్బకి ఇడిపోయారు వాళ్ళు. కారణం తెలుసా? కరోనాలో జాబ్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చున్నారుగా. భార్యాభర్తలు అయినా సరే ఎప్పుడు ఇంట్లో తగలాడితే కొట్టుకు చేస్తారు, గుర్తుపెట్టుకోండి. అందుకే ఎవరి పనాలు చేసుకుంటే కుటుంబం చక్కగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, ఐక్యతగా ఉంటుంది. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒకే చోట తగలాడితే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉండదు, ఆప్యాయత ఉండదు, అనుబంధం ఉండదు. ఎప్పుడైనా నెలలో 1-2 సార్లు చక్కగా వెళ్ళి ఒకరోజు 2 రోజులు కలిసి హ్యాపీగా వద్దున సాయంత్రం దాకా సంతోషంగా అనిపిస్తుంది. కానీ నెల రోజులు ఇంటికాడ తగలాడితే ఎలా ఉంటుంది చెప్పాలా? అంటే అతి ప్రేమ, అతి స్నేహం, అతిగా కలిసి ఉండడం కూడా చాలా సందర్భాల్లో ప్రమాదం. అందుకనే ఒక రిలేషన్ బాగుండాలంటే కొంచెం లిమిట్ మెయింటైన్ చేయాలి. ఏం మెయింటైన్ చేయాలి అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. భోజనం తినడం మంచిదా కాదా? కడుపు నిండా కూడా తినేస్తే, కడుపు నిండిన తర్వాత కూడా తినేస్తే మంచం మీద పడి పంది పిల్లలాగా దొరుకుతారు. అమ్మా భక్త ఆయాసంగా ఉందని దొరుకుతారు. నొప్పి వచ్చి ఎవరు తినమన్నా నిన్ను, కొంచెం టేస్ట్గా ఉన్నాయని. కొంతమంది కొంచెం టేస్ట్గా ఉంటే తెగ తినేసి అలా పడి దొరుకుతూ ఉంటారు కొంతమంది. అంటే తిండి తప్పు కాదు, అతి తిండి ప్రమాదం. అతి ఎప్పుడు కూడా ప్రమాదమే. అంటే ఏదైనా సరే అతిగా చేస్తే ప్రమాదం, అతిగా తింటే ప్రమాదం, అతి స్నేహం ప్రమాదం, అతి రిలేషన్ ప్రమాదం. చాలా సందర్భాల్లో ఏం చేస్తుంది తెలుసా? కలిసి ఉండడం తప్పు కాదు, కానీ ఎప్పుడు అతి చేస్తే చూడండి. కొంతమంది కలిసిన తర్వాత బంధుత్వాలు కొంచెం లేదా ఇరుగు పొరుగు చుట్టుపక్కల కొంతమంది కొత్తగా కలుస్తారు అనుకోండి. ఇక 24 గంటలు మాట్లాడుకోవడానికి 24 గంటలు కలిసి ఉండడానికి ట్రై చేస్తారు. ఖచ్చితంగా 1 నెల, 2 నెలలు, 6 నెలలు గడిచిన తర్వాత వీళ్ళు బయటికి వెళ్ళి ఆవిడ గురించి ఈవిడ గురించి ఆవిడ బయట ప్రచారం చేసుకుంటారు. నిజమా కాదా? అదే లిమిట్లో ఉండుంటే చెప్పండి, ఏ గొడవ ఉండదు. అందుకే రిలేషన్స్ పాడైపోవడానికి ప్రాముఖ్యమైన కారణం కూడా అతి. అతి ఎప్పుడు ప్రమాదం. అతి తిండి ప్రమాదం. తినడం తప్పు కాదు, కానీ అతిగా తినడం ప్రమాదమే. అందుకే డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఏమంటారు? తినండి, ఏదైనా తినండి, మీకు నచ్చింది. చాలామంది ఏమన్నారంటే అది తినకూడదు, ఇది తినకూడదు. నేను చెప్పనా, ఏదైనా తినొచ్చు, కానీ లిమిట్గా తింటే ప్రమాదం కాదు. అది ఏదైనా స్వీట్ అయినా హాట్ అయినా ఏదైనా సరే లిమిట్గా తింటే ఎప్పుడూ ప్రమాదం కాదు. ఓవర్గా తినడమే తప్పు. తిండి లిమిట్గా, నైట్ టైం కొంచెం లిమిట్గా తీసుకోమంటారు డాక్టర్స్ కూడా. నైట్ టైం లిమిట్గా తీసుకో, అది మంచిది ఆరోగ్యానికి. నైట్ టైం కూడా కుంభాలు తినేస్తే ఏదో ఒక రోజు పర్వాలేదు, కానీ నువ్వు నెల రోజులు అదే తినేసిన తర్వాత నాకు అలా పెరిగిపోద్ది. మరి అతిగా తింటే పెరగదేంటి?
గ్యాస్ వల్ల పెరిగితే తప్పు కదండి. కొంతమంది ఆపరేషన్స్ వల్ల బాడీ పెరుగుతుంది, అది తప్పు కాదు. తప్పు అంటారా? కాదు. కానీ అతిగా తినేసి పెరిగితే మాత్రం తప్పే. అది మన ప్రాబ్లం. అది ఇప్పుడు కొంతమంది శరీర ప్రాబ్లమ్స్ ఉంటాయండి, దానివల్ల పెరిగితే తప్పు అంటారా? తప్పు కాదు. కానీ మనం చేతులతో చేసుకునే కొన్ని ఉంటాయి, ఉండవా? అందుకనే అతి ఎప్పుడూ కూడా ప్రమాదమే. చూడండి, బహుశా సామెతల గ్రంథంలో ఒక మాట రాశారు సొలొమోను గారు. సామెతలు 25వ అధ్యాయం, సామెతలు 25:16 వచ్చిన ఒకసారి 16, 17 అందరూ తీయండి ఒకసారి. తేనె కనుగొంటివా, తగినంత మట్టుకే త్రాగము, అధికముగా త్రాగిన ఎడల కక్కివేయుదవేమో. మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకము, అతడు నీ వల్ల విసికి నిన్ను ద్వేషించునేమో. చాలండి. ఇలా చూడండి, ఏముంది అక్కడ? తేనె కనుగొంటివా, తగినంత మట్టుకు త్రాగు. ఎంత త్రాగాలంట? తేనె మంచిదా కాదా? స్పీడ్గా చెప్పాలా? తేనె మంచిదా కాదా? మంచిదే. కనుగొన్నాం, కానీ అది ఎలా తాగాలట? తగినంత మట్టుకే త్రాగు. తేనె లాంటి మనుషుని కనుగొన్నాం. అరే వీళ్ళు మంచోళ్ళండి, ఈ సిస్టర్ మంచిదండి, ఈ బ్రదర్ మంచోడండి, లేదా ఈ దైవజనుడు మంచోడండి, లేదా ఈ ఫ్రెండ్ మంచోడండి, ఈ బంధువు మంచోడండి, ఈ పొరుగు వారు మంచివాళ్ళండి. మంచిదే. తేనె లాంటి మనుషులు కనుగొన్నావు, అది మంచిదే. కానీ తగినంతలో ఫ్రెండ్షిప్ చేయి, తగినంతలో రిలేషన్ మెయింటైన్ చేయి. ఎక్కువ రిలేషన్ మెయింటైన్ చేస్తే, ఎక్కువ త్రాగితే ఏం చేస్తాం? అలాగే ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయడం వల్ల, ఎక్కువగా అతిగా బంధుత్వం కొనసాగించడం వల్ల, అతిగా మాట్లాడడం వల్ల, అతిగా రిలేషన్ కలిగి ఉండడం వల్ల కొంతకాలానికి ఇద్దరికి మధ్య ఖచ్చితంగా ఏమొస్తాయి? ఖర్చులు అవుతాయి. అదే దీని అర్థం. తాగివేది కక్కి వేస్తారట. ఏం చేస్తారండి? కక్కేస్తారు కదండి. ఎందుకని? ఇంతకాలం కొంతమంది రాసు పూసుకుని తెగ తిరిగేస్తారు కదా, కొంతకాలం తర్వాత ఈ గుట్టంతా బయటికెళ్ళి కక్కేరా, బయటికెళ్ళి కక్కరా. అంత ఎవడు చేయమన్నాడు, ఎవడు కక్కమన్నాడు? తేనె కనుగొన్నా ఏం చేయకూడదు? తగినంత. ఏమని ఉంది? తగినంత అని ఉంది. త్రాగడం తప్పు కాదు, ఫ్రెండ్షిప్ చేయడం తప్పు కాదు, రిలేషన్స్ మెయింటైన్ చేయడం తప్పు కాదు. కానీ అంటే లిమిట్. ఏమేంటి చేయాలి? లిమిట్. ఎప్పుడైతే తగినంత అంటే నీకు ఎంత అవసరమో అంతవరకు ఫ్రెండ్షిప్ చేయి. కానీ అతిగా ఉండడం వల్ల ఏమవుద్దంటే ఖచ్చితంగా ఒకరి లోపల ఒకరు బయటికి తీసుకోవడం. ఎందుకనంటే ఫస్ట్లో ఓవర్గా చేసామనుకోండి, తర్వాత చేయడానికి ఏముండదు. తర్వాత ఏమొస్తుంది? ఒకరి లోపల ఒకరు వెతుక్కునే పరిస్థితులు. ఆత్మీయ జీవితంలో కూడా సంఘానికి వచ్చావా, సంఘంలో తోటి విశ్వాసులతో కలిసి ఉండాలి. ఎంతవరకు కలిసి ఉండాలో అంతవరకు కలిసి ఉండాలి. ఎంత ఫ్రెండ్షిప్ చేయాలో అంత చేయాలి. ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి. దాని తర్వాత కూడా ఉండడానికి ప్రయత్నం చేయడం వల్ల ఇక్కడ ఏముంది తెలుసా? మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళొద్దు, అతడు విసికి నీ వల్ల విసికి నేనేం చేస్తారట అంటే అతను మాటి మాటికి వెళ్ళకూడదు. మాటికి అది ఎవరైనా సరే మాటి మాటికి కలవడం, మాటి మాటికి మాట్లాడుకోవడం, మాటి మాటికి ఫోన్ చేయడం నో. అది ఇప్పటికీ కూడా మనకు ప్రమాదం. ఎందుకో తెలుసా? మాటికి ఉండడం వల్ల ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఏమైపోద్ది? అంతే. కొంతమంది చూడండి, వీళ్ళు ఏంటంటే చాలా బాగుండేవారు, సడన్గా ఇలా అయిపోయారు ఏంటంటే అనుకుంటారు కదండి. ఎక్కువ రిలేషన్ చేసేవాళ్ళు అలా ఉంటారు. నేను నా అనుభవంలో ఏం నేర్చుకున్నానంటే, నా ఎక్స్పీరియన్స్లో నేను నేర్చుకున్నది ఏంటంటే, ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తామో వాళ్ళతో మనం తక్కువగా ఉండాలి. అంటే లిమిట్గా, తగినంత మట్టుగా ఉండాలి. ఎందుకో తెలుసా? మన రిలేషన్స్ పోకూడదంటే మన లిమిట్లో ఉంటే ఎప్పటికీ పోతుంది. లిమిట్లో ఉంటే అతిగా ఉండడం వల్ల ఒకరి మీద ఒకరు చనువు పెరుగుద్ది. చనువు పెరిగిన తర్వాత ఒకవేళ త్వరగా ఏదైనా అంటే ఆతల వాళ్ళ వైపు తీసుకోలేకపోవచ్చు. మొదట్లో ఎలా ఉండేవారు నాతో, మొదట్లో ఎలా గౌరవించేవారు. కానీ అతిగా ఉండడం వల్ల గౌరవం కూడా ఏమవుతుందండి? తగ్గుతుంది. సో మన వాల్యూస్ మనం కాపాడుకోవాలంటే నేను అందుకే నమ్ముతానండి, ఎక్కువగా నేను ఇప్పుడు ఒకప్పుడు ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండేవారు, ఇప్పుడు ఎవరు ఫ్రెండ్స్ లేరు, తక్కువ మంది ఉన్నారు. కానీ కనుక్కోండి, ఎప్పుడో కానీ మేము తక్కువ, ఎప్పుడన్నా అప్పుడప్పుడు కలుసుకుంటాం, అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం, డైలీ ఫోన్ చేసుకోం. ఎందుకు అని అంటే నా ఎక్స్పీరియన్స్ నాకు ఏం నేర్పించింది, బైబిల్ ఏం నేర్పించింది అని అంటే, ఒక వ్యక్తి నాకు నచ్చాడు, తేనె లాంటి వ్యక్తి, తేనె లాంటి ఫ్రెండ్, తేనె లాంటి బంధువు, తేనె లాంటి ఆత్మీయుడు కనుక్కున్నా. కానీ వాళ్ళతో నేను ఎలా ఉండాలి అని అంటే
తగినంత మట్టుకు ఎలా ఉండాలా? అప్పుడు ఆ రిలేషన్ పాడవద్దు, రిలేషన్ బ్రేక్ అవ్వదు, అప్పుడు బాండింగ్ బాగుంటుంది. బాండింగ్ ఎలా ఉంటుందండి? ఎంత లిమిట్లో ఉంటామో, అంటే మరి ఓవర్ లిమిట్ అని తగినంత మట్టుగానే ఉంది అక్కడ. ఎంతవరకు అండి? అంటే ఉదాహరణకి ఇప్పుడు ఈ బాటిల్లో వాటర్ ఎంత పోస్తాం? ఎంత అవసరమో, ఎంత మాట్లాడడం అవసరమో అంత. ఇది ఎంత పడుతుందో అంత. మనం ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు. వాళ్ళ సమస్య వచ్చినప్పుడు, ఇద్దరు ఫ్రెండ్షిప్ అన్న, ఇద్దరు ప్రేమ అన్న, అవసరం వచ్చినప్పుడు సహాయపడే గుణం ఉంటుంది. అవసరమైనప్పుడు బయటికి రావాలి. బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు మెగా బైబిల్ క్విజ్. మెగా బైబిల్ క్విజ్ అంశం లూకాస్ వార్త 24 అధ్యాయములు. మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000. క్విజ్ లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడెను. పరీక్ష తేదీ 2024 జూన్ 25 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు. పరీక్షా స్థలం శ్రీ గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నందు, పోలీస్ స్టేషన్ దగ్గర, తాళ్ళపూడి రోడ్, గోపాలపురం. గమనిక: పరీక్షకు హాజరయ్యేవారు పెన్ ప్యాడ్ తెచ్చుకోవలను. పరీక్షకు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోగలరు. ఎంట్రీ ఫీజు 250 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించు ఆఖరి తేదీ జూన్ 15. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈ క్రింది ఇచ్చిన నెంబర్కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టవలెను. బ్రదర్ ఎం శ్యామ్ గారు 9912548416. వివరముల కొరకు బ్రదర్ నెహమ్యా గారు 9392000273 మరియు 9392000274. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న ఈ నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచయం కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.